విషయంలో ఎవరికి అభిప్రాయ ఏ ఎంక్వైరీ చేసుకునే అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి, అది ప్రభుత్వం చట్టాలను నిర్దేశించబడింది అధ్యక్ష, దానికి చట్టాలు కూడా అధ్యక్ష. కానీ నేను అడిగిన సూటిగా ఏదైతే ఈ చట్టం లోపభూయిష్ట చట్టం అనేది ఆయన మాటల్లో చెప్పారు, ఆ మాటల్లో చెప్పిన ఆ భావాన్ని ఆ లోపభూయిష్టమైన అనుకుని మీరు అనుకున్నప్పుడు దీన్ని కొనసాగిస్తారా, దీన్ని వచ్చి రద్దు చేయడానికి ప్రతిపాదన చేస్తారా? నేను అడిగిన ప్రశ్న అదే అధ్యక్ష. నేను ఎవరి మీద చట్టాల్లో చర్య తీసుకోవడానికి కానీ, ఎవరిని ఎంక్వైరీలకు కానీ, వ్యక్తులు కానీ వాటి మీద మేమేం మాట్లాడలేదు. అది ప్రభుత్వం వారికి ఉన్న చట్ట పరిధిలో వారు ఏం చేసినా చట్టపరంగా మాకు అభ్యంతరం అధ్యక్ష, ఎంక్వైరీ చేసుకున్న అభ్యంతరం అధ్యక్ష. కానీ అడుగుతున్న సూటిగా విధానపరమైన అంశాన్ని నేను అడిగాను అధ్యక్ష. నేను అడిగింది ఆ విధానపరమైన అంశాన్ని దయచేసి గౌరవ మంత్రి గారిని చెప్పవలసిగా సభ ద్వారా ప్రధాని గారిని చెప్పవలసిన కోరుతున్నాను అధ్యక్ష. చెప్తా ఉన్నా అధ్యక్ష, పేదల పక్షాన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష ఎప్పుడు కూడా పేదలకు మంచి చేయాలని తప్పంతా పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. వాళ్ళలాగా పేదలు అడ్డు పెట్టుకుని ఎప్పుడు కూడా దోచుకోవాలని చెప్పి ఆలోచించలేదు అధ్యక్ష. ఇది జరిగింది గతంలో కాబట్టి రీవెరిఫై చేసి దొంగల్ని పట్టుకునే బాధ్యత ముందు ఈ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. దాని తర్వాత మేము పాలసీ మ్యాటర్స్ అధ్యక్ష, దాని తర్వాత పేదలకు ఎప్పటి అన్యాయం చేయం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ఏం జరిగిందంటే ఈ చట్టం తీసుకురాక ముందు ఈ రాష్ట్రంలో ఇటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ముందే కొంతమంది వ్యక్తులు అగ్రిమెంట్లు చేసుకొని తరువాత చట్టం తెచ్చి లబ్ధి పొందారనే ఉద్దేశంతోనే మేము దీన్ని ఎంక్వైరీ చేస్తున్నాం. పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు. ఈ ప్రభుత్వం పేదవాడి పక్షాన ఉంటుంది. ఈ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ లోపాలన్నీ కూడా సరిచేసి ఇప్పుడు ఏదైతే పేదవాడు ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి, ఏదైతే దళితుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి, ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి కొన్ని చట్టాలు ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు సొంతంగా లబ్ధి చేకూర్చడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చారు కాబట్టి ఒక్కొక్క దగ్గర అధ్యక్ష 10,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, 40,000 ఎకరాలు ఒక్కొక్క వ్యక్తి ఒక కూటమిలాగా ఏర్పడి అన్యాక్రాంతం చేసి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. దీని మీద చర్చించవలసిన అవసరం లేదా? దీని మీద తరోగా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి లేదా? మళ్ళీ 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 చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం తరపున పేదవాడికి ఎక్కడ అన్యాయం జరగదు. ఈ చట్టంలో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవన్నీ సరిచేసి ఇంకా పకడ్బందీగా ఈ చట్టాన్ని అమలు చేసి ఏదైతే పేదవాడి గురించి ఈ చట్టాన్ని తీసుకొచ్చారో అది పకడ్బందీగా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు దీన్ని అనుమానించవలసినటువంటి అవసరం లేదని మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చట్టం ద్వారా ఎవరైతే లబ్ధి పొందాలని భావిస్తున్నారో వాళ్ళందరికీ స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 13515 మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. ధన్యవాదాలు అధ్యక్ష. అవునండి, కొన్ని రోడ్లు గుంతలు పడి మరియు మునిగిపోయిన భాగాలలో అధ్వానంగా ఉన్నాయి. మరియు అవసరానికి అనుగుణంగా నిర్వహణ మరియు మెరుగుదలలను చేపట్టకపోవడం వలన మరియు ఇటీవల వరదలు మరియు భారీ వర్షాల కారణంగా కొన్ని వంతెనలు, కల్వర్ట్లు దెబ్బతిన్నాయి. మీ ప్రశ్నకు సమాధానం, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని రోడ్ల మరమ్మతులు, మెరుగుదలల కోసం 24,53 లక్షల మొత్తానికి గాను 34 పనులను ప్రభుత్వం మంజూరు చేసింది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13520 మినిస్టర్ ఫర్ మైన్స్ అండ్ జియాలజీ ఎక్సైజ్. అధ్యక్ష, ఏ ప్రశ్న అవునండి, అయితే సిఐడి దర్యాప్తు పూర్తి అయిన తర్వాతే వాస్తవం మొత్తం తెలుస్తుంది. బి ప్రశ్న అవునండి, సి ప్రశ్న వివరాలను అనుబంధ రూపంలో సభా సమక్షంలో ఉంచడమైంది. రామారావు.
అధ్యక్ష, మంత్రి గారు చాలా క్లియర్గా సమాధానం చెప్పారు. ఇందులో మొదటి ప్రశ్నకి 30,000 కోట్లు లూటింగ్ చేసిన విషయం వాస్తవేనా అని అడిగితే అవునని చెప్పారు. 2 డిస్టిలరీస్ కూడా టోటల్గా గత ప్రభుత్వంలో ఆక్యుపై చేసిన విషయం కరెక్టేనా అని అడిగితే అది కూడా కరెక్ట్ అని చెప్పారు. ఇక్కడ మద్యంలో చూసినట్టయితే టోటల్గా గత ప్రభుత్వంలో ఏదైతే 4 ప్రయారిటీస్ గత ప్రభుత్వం నిర్ణయించిందో, ల్యాండు, శాండు, మైను, వైను, అందులో 7 కంపెనీలకి మద్యం ఆర్డర్స్ ఇచ్చారు. 38 కొత్త బాండ్లు తీసుకొచ్చి ఆ కొత్త బాండ్లు మొత్తం మేము గత ప్రభుత్వం మెయింటైన్ చేసింది. డిస్టిలరీస్ నుంచి నేరుగా ఇవన్నీ కూడా ఎక్కడా కూడా గొడౌన్స్కి వెళ్లకుండా షాపులకే డైరెక్ట్గా ఈ మద్యం సప్లై చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,934 షాపులు ఉంటే అందులో 641 షాపుల్లో నాన్ డ్యూటీ పెయిడ్ విక్రయాలు జరిగినట్టుగా ఈ ప్రభుత్వం అంచనా వేసింది. అది గౌరవ మంత్రి గారు దానికి సమాధానం చెప్పాలా. మద్యం ఉత్పత్తి వ్యయం 16% అయితే మిగిలిన 84% ఆదాయం ఏమైనట్టు? ఆ 84% ఆదాయము తినేసినట్టేనా అని నేను మంత్రి గారిని దానికి సమాధానం చెప్పాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా టోటల్గా మద్యపాన నిషేధం అని చెప్పి 2019-20లో తలసరి మద్య వినియోగం 5.55 లీటర్లు ఉంటే 23-24కి 6.23 లీటర్లు పెరిగింది. అంటే ఒక పక్కన మద్యపాన నిషేధం అని చెప్పారు, రెండో పక్క మద్యం యొక్క కన్సంప్షన్ పెరుగుతూ వచ్చింది. అంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా చూస్తే ఈ వైన్ మీద 30,000 కోట్లు ఏ విధంగా లూటీ చేశారు అన్నది డెఫినెట్గా ప్రజలందరూ కూడా దీని మీద టోటల్గా వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ మంత్రి గారు సిఐడి ఎంక్వైరీ జరుగుతుందని చెప్తున్నారు.